ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మేమందరం ఒక కుటుంబంగా కలిసి మేము ఇక్కడ ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఎస్పెషల్లీ మహిళలు మమ్మల్ని ఎంత నిలబెట్టారంటే కేసీఆర్ సార్ ఒక్కొక్కరికి ఈ ఏరియాలో ఒకసారి అది ఫోకస్ చేయండి. ఆ బిల్డింగ్ ఒకసారి చూపించండి. అది 1,30,00,000 అండి. అది చేసినందుకు కేసీఆర్ గారికి అండ్ కేటీఆర్ గారికి వాళ్ళ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరైతే డబుల్ బెడ్రూమ్ వచ్చిందని అంటున్నారు. కానీ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్స్ మాట్లాడుతుంటారు కదా. ఒక 10 years బిఫోర్ హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూసుకోవచ్చు కదండి. అప్పులు చేస్తుంటే కనుక ఇన్ని పెట్టుబడులు రావు కదా, ఇన్ని పెట్టుబడులు రావు, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ కూడా ఉండదు కదా. ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ సరౌండింగ్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారంటే ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టే కదా. అది లైవ్ లో మనందరికీ తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీ దృష్టిలో డెవలప్మెంట్ బాగా జరిగింది. ఖచ్చితంగా. మరి ఎందుకు ఓడిపోయారు? అది కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ దాని గురించి, అది కూడా ఇప్పుడు నెరవేర్చారు. ఓడిపోయిన దాని గురించి అయితే మిగతా ఏరియాస్లో ఒక్కటండి, ఎక్కడైతే చదువు ఉందో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కడుతున్నారు అంటే దానికి ఎక్కడి నుంచో బీహార్ నుంచి, ఆంధ్ర నుంచి, ఒడిశా నుంచి అందరూ వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు అంటే బిల్డింగ్లోనే కొంతమందికి పెన్షన్స్ అయితే రావట్లేదు, కొంతమందికి రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా రాలేదు. చూద్దామని అది కూడా ఆల్మోస్ట్ 15 months అయిపోయింది. అవునండి. ఏమన్నా కొంచెమైనా చేంజెస్ కనబడుతున్నాయి? నాకైతే ఏం కనిపించలేదు. కేసీఆర్ చేసిపోయిన అభివృద్ధి మా అట్లనే ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంతేనండి, అంతే, అక్కడ వరకే ఆగింది. ఇంక తర్వాత మళ్ళీ పెట్టుబడులు తెచ్చేయమని అంటున్నారు, కానీ చూద్దామండి. 10 years తర్వాత చూసాం కదా, ఇది కూడా చూద్దాం. ఇంకా 4 years ఉంది కదా, ఐ మీన్ 3.5 years. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు కోటేశ్వర్లు అయ్యారా? లేదండి. చేశారంట కదా, అంటే రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా లేదు. ఓన్లీ మేము బస్సు ఒకటే మేము యూజ్ చేసుకుంటున్నాం. బస్సు ఒకటే మాకు యూజ్ ఉంది. అంతే. 6 గ్యారంటీ స్కీమ్స్ లో అంతే. గ్యాస్ సబ్సిడీ మాకేమీ రావట్లేదు, అండ్ కరెంట్ కూడా పెట్టుకున్నాం, మాకు రాలేదు. దట్స్ ఇట్.